గొడవపడి ఏమి లాభం? ఒక ఊరిలో ఇద్దరు మిత్రులు ఉండేవారు. వాళ్ళు రోజూ కలిసి స్కూల్కి వెళ్ళేవారు, కలిసి ఆడుకునేవారు, అసలు ఎప్పుడూ ఒకళ్ళని వదిలి ఇంకొకళ్ళు కనిపించేవారే కాదు. ఊళ్ళో అందరికి వాళ్ళు మంచి స్నేహితులు అని తెలుసు. ఒకరోజు ఇద్దరు మిత్రులు కలిసి బడి అయిపోయాక పార్కులో ఆడుకోవడానికి వెళ్లారు. పార్కులో ఎవరో పడేసిన ఒక తాడు కనిపించింది. ఆ తాడుతో స్కిప్పింగ్ చేయొచ్చు అని ఇద్దరు సరదా పడ్డారు. ఇద్దరూ ఆ తాడు వైపుకి పరిగెత్తారు. నాది అంటే నాది అని దెబ్బలాడుకున్నారు. హోరా హరీ దెబ్బలాడుకుంటూ తలో అంచుపట. నిరక్షర కుక్షి అనగనగా ఒక జమీందారు పొరుగురిలో ఉన్న తన కూతురికి ఒక బుట్టలో నిండా మామిడి పళ్ళు పెట్టించి నమ్మకస్తుడైన నౌకరుకిచ్చి పంపించాడు. దారి మధ్యలో ఆయాసం తీర్చుకోడానికి సేవకుడు బుట్టను దించి ఒక చెట్టు నీడలో కాస్సేపు విశ్రమించాడు. ఘుమఘుమలాడిపోతున్నాయి ఆ బుట్టలో మామిడి పళ్ళు. ఒక పక్క ఎండ, మరో పక్క ఆకలి. ఆ పైన ఆ ఘుమఘుమలు. సేవకుడు ఉండపట్ట లేకపోయాడు. జమీందారు పళ్లతో ఇచ్చిన లేఖను ఒక గొయ్యి తీసి కప్పెట్టాడు. జిహ్వ చాపల్యంలో ఒకటి కాదు, రెండు కాదు, 4 పళ్ళు తినేశాడు. హాయిగా ఒక చిన్న కునుకు. గొడవపడి ఏమి లాభం? ఒక ఊరిలో ఇద్దరు మిత్రులు ఉండేవారు. వాళ్ళు రోజూ కలిసి స్కూల్కి వెళ్ళేవారు, కలిసి ఆడుకునేవారు, అసలు ఎప్పుడూ ఒకళ్ళని వదిలి ఇంకొకళ్ళు కనిపించేవారే కాదు. ఊళ్ళో అందరికి వాళ్ళు మంచి స్నేహితులు అని తెలుసు. ఒకరోజు ఇద్దరు మిత్రులు కలిసి బడి అయిపోయాక పార్కులో ఆడుకోవడానికి వెళ్లారు. పార్కులో ఎవరో పడేసిన ఒక తాడు కనిపించింది. ఆ తాడుతో స్కిప్పింగ్ చేయొచ్చు అని ఇద్దరు సరదా పడ్డారు. ఇద్దరూ ఆ తాడు వైపుకి పరిగెత్తారు. నాది అంటే నాది అని దెబ్బలాడుకున్నారు. హోరా హరీ దెబ్బలాడుకుంటూ తలో అంచుపట. నిరక్షర కుక్షి అనగనగా ఒక జమీందారు పొరుగురిలో ఉన్న తన కూతురికి ఒక బుట్టలో నిండా మామిడి పళ్ళు పెట్టించి నమ్మకస్తుడైన నౌకరుకిచ్చి పంపించాడు. దారి మధ్యలో ఆయాసం తీర్చుకోడానికి సేవకుడు బుట్టను దించి